భార్య సంపాదిస్తూ కూడా మెయింటెనెన్స్ అడగచ్చా అండి భర్తని? భార్య సంపాదిస్తుంది అని మీరు ఎవిడెన్స్ రుజువు చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశంలో ఎవరైనా సరే ఒక మహిళ అంటే భార్య ఎవరైతే ఉన్నారో ఆమె వ్యభిచారం చేసిన ఎవిడెన్స్ కనుక మీరు రుజువు చేసినా, భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంది అని మీరు రుజువు చేసినా, లేదా భర్త కంటే భార్య ఆర్థికంగా స్థితిమంతురాలు అని మీరు రుజువు చేసినా, ఏంటి భార్య తను తాను పోషించుకొని స్థితిలో లేనప్పుడు మాత్రమే మీరు మెయింటెనెన్స్ చెల్లించాలి. అది క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనుకోండి చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటంటే ఇవన్నీ కొన్ని ఇవాళ కేసు చేసాం, ఇవాళ మా దగ్గర వాలంటీర్ కేసు వచ్చింది. అదేంటంటే భార్య కొన్ని హైడ్ చేసింది అసెట్స్ అండ్ లైబిలిటీస్లో, భర్తగా ఏం సంపాదన లేనట్టుగా చూపించి కోర్టు తప్పుదావ పట్టించి మెయింటెనెన్స్ అడగడం జరిగింది. సో అలాంటి సందర్భాల్లో మనం ఇన్వెస్టిగేషన్ చేసి కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చీటింగ్ కనుక పెట్టినట్లయితే అది కూడా మెయింటెనెన్స్ రాదు. కాబట్టి భార్య భర్త కంటే ఎక్కువ సంపాదించినా, ఆర్థికంగా స్థితిమంతురాలు ఉన్నా, లేదు కట్టుకథలతో అసెట్స్ అండ్ లయబిలిటీస్ విషయంలో తప్పు చేసినా కూడా మీరు ఖచ్చితంగా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.